కేసీఆర్ తోను బీఆర్ఎస్ తో అసోసియేట్ అయ్యారు కాబట్టి మీరు అట్లా చెప్పొచ్చు. కానీ ఎన్డీఎస్ఏ చెప్తుంది 1 ఇయర్ ముందే మేము లీకేజీలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చాం, ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్తున్నారు. మీరెందుకు ఆడ ఎన్డీఎస్ఏ ఎందుకు? వాళ్ళతో పరిధిలో కాదు కదా, కాదు కదా. ఎన్డీఎస్ఏ ఉన్నదే రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు అనేది. మీరు యాక్ట్ తీసుకొని చదవండి. ఓకే, చాలా రాష్ట్రాల్లో మహారాష్ట్ర పర్టికులర్గా 500 డ్యాములు చర్యలు కూడా వాళ్ళే తీసుకోవాల్సింది. అన్ని వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి డ్యామ్స్ అన్ని. ఓకే. ఎన్డీఎస్ఏ పరిధిలోనే ఉంటాయి డ్యామ్స్. ఓకే. వాళ్ళు ఇక్కడ వాళ్ళ వింగ్ కూడా పెట్టుకున్నారు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు నిద్రపోయినలా ఓకే. ఇలా కేసీఆర్ కంటే ఎక్కువ బాధ్యులు వాళ్ళే అవుతారు. ఇప్పుడు అంతిమంగా ఎన్డీఎస్ఏ బాధ్యత కాబోతుంది. బాధ్యత మోరల్గా తీసుకోవాలి వాళ్ళు. ఓకే. ఎందుకంటే డ్యామ్ ఒక్కసారి యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత, రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత నీది కదా బాధ్యత. డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫస్ట్ ఓకే. బాధ్యత నీది, తర్వాతనే ముఖ్యమంత్రి. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా ఈ కాళేశ్వరం దాని కింద నిర్మించిన ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో వాటి ఉపయోగం భవిష్యత్తులో ఉంటుందంటారా, లేకపోతే ఈ దెబ్బల వల్ల మిగతా అన్ని ఎఫెక్ట్ అవుతాయి అంటారా? నేనేమంటున్నా, శరీరంలో ఒక బొటమనేలకి ఎక్కడో చిన్న స్వెల్లింగ్ వచ్చి డాక్టర్ కంటిన్యూగా దాన్ని రిపేర్ చేస్తూ పోతుంటాడు. మనిషిని అయితే చంపడు కదా. అంటే చిన్న బొటమనేలకు మందు పెడితే తగ్గేదానికి, లేదా అవసరమైతే ఆంపిటేషన్, ఆ ఒక్క బొటమనేలు తీసేయాల్సి వస్తుందేమో, కానీ మొత్తం శరీరం అంతా పోదు కదా. సో ఇది 200 పైన ఉన్న పియర్స్లల్లో 3 పియర్లు ఒక్క బ్లాకు 11 పియర్స్ ఉంటాయి. అదొక్కటి రిపేర్ చేయడానికి అది పనికిరాదు అని చెప్పడం అనేది మూర్ఖత్వం. రెండవది, నాణ్యత లోపం ఉంటే దాని బ్యారేజ్ 5 ఏళ్ళు ఎడతట్టుకున్నది, 4 ఏళ్ళు ఎడతట్టుకున్నది. 4 ఏళ్ళలో ఎంత వరద వచ్చింది తెలుసా? ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్లేస్లో 500 సంవత్సరాలలో ఎన్నడూ రానంత వరద వచ్చింది. ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ఏం చేస్తారంటే 500 ఇయర్స్ రికార్డు తీస్తారు. బ్రిటిష్ వాళ్ళకంటే ముందు నుంచి ఉన్న రికార్డు తీసినప్పుడు ఏంటంటే 28 లక్షల క్యూసెక్లు హైయెస్ట్ రికార్డ్ అది. అయితే వీళ్ళు ఏం చేశారు, అంత వరద వస్తుందో రాదో కానీ సేఫ్ సైడ్ అని చెప్పి 28,25,000 క్యూసెక్లకు బ్యారేజ్ నిర్మించారు. వరద ఎంత వచ్చింది తెలుసా? 28,75,000 క్యూసెక్లు వచ్చింది. బ్యారేజ్ పైనుంచి నిలిపోయినాయి, అయినా కూడా ఏం కాలేదు బ్యారేజ్కి. ఒకవేళ బ్యారేజ్లో లోపం ఉండుంటే, నాసిరకమే అయ్యి ఉంటే ఆ వరద కొట్టుకుపోయేది బ్యారేజ్. గోదావరి మహా ఉధృతంగా వచ్చే నది, భారతదేశంలో అత్యంత వేగంగా ఉధృతంగా వచ్చే నది గోదావరి మాత్రమే. మరి ఇంకా ఎందుకు మిగిలింది? పోనీ సుందిల్లా అన్నారం ఉన్నాయి, అవి ఏం డ్యామేజ్ అయినాయి అని చెప్పి అవి పనికిరావు అని అంటున్నారు. అందులో కేవలం సీపేజ్ వస్తున్నది. నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మీరు కెమెరా తీసుకొని భారతదేశంలో ఏ డ్యామ్ కన్నా ఇవ్వండి, కొత్త గట్టిన ఇవ్వండి, పాత ఇవ్వండి, సీపేజ్ లేని బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ ఏదన్నా ఒకటి పేరు చెప్పండి. అవి సహజం కదా. వాటిని ఏం చేస్తానంటే మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో పెట్టి, అవి ఏంటంటే చిన్న బెంటోనైట్ మీరు చెప్పింది అది పెడితే ఆగిపోద్ది ఆ సీపేజ్. అట్లా అన్నారంలో ప్రతి నెల పెడుతూనే ఉంటారు. ఎక్కడైనా ఏ బ్యారేజీలో అయినా అది రెగ్యులర్గా వాడేది. అది రాఫ్ట్కును సీకెండ్ పైల్స్ మధ్యలో ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ టైంలోనే వాడలేదు అనేది ఇక్కడ కదా. కన్స్ట్రక్షన్ టైంలో వాడకపోతే, కన్స్ట్రక్షన్ టైంలో వాడకపోతే ఇన్ని రోజులు ఉండవు, అవి ఎప్పుడో పోయేటి. ఆ 3 పియర్లు ఎందుకు గుంగుతాయి, మిగతా ఎందుకు గుంగవు? ఇదంతా ఎన్నికల డ్రామా. ఎన్నికల కోసం చాలా పెద్ద చేసి చెప్పారు. ఇప్పుడు అయిపోయినాయి కదా ఎన్నికలు. ఇప్పుడు కేసీఆర్ బదనాం చేస్తే కొత్తగా వచ్చేది ఏం లేదు వాళ్ళకి. ఇప్పుడు వస్తున్నవి ఈ డ్యామేజ్ వార్తలన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఎన్నికల తర్వాత, లోక్సభ పోలింగ్ ముగిసిన తర్వాత. డ్యామేజ్ మేడిగడ్డకు రాలేదు, ఈ మాట్లాడటంలో మెదళ్ళల్లో వచ్చింది డ్యామేజ్. కేసీఆర్ తోని ఒక పిచ్చోడు అని లైవ్లో అనిపించుకున్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ప్రెస్ క్లబ్లో పెద్ద మీటింగ్ పెడతాడు, దాని మేధావులంతా పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. దీన్ని నేను ఆగం బ్యాచ్ అంట. ఈ బ్యాచ్ ఏదైతే ఉందో మొన్న అక్కడ మాట్లాడిన వాళ్ళంతా ఆగం బ్యాచ్. ఇది తెలంగాణలో ఆగం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్యూర్లీ రైస్ తినే స్టేట్ మనది. ఈ రైస్తో ఏమవుతుంది అంటే చెప్తేనండి, ఉప్పు కారము ఇవన్నీ కూడా రైస్తో పాటు కర్రీస్లలో లోపలికి పోతాయి. ఈ లోపలి పోయినాక వెంటనే గ్లూకోజ్లో కలిసేది ఏంటిది? రైస్. వేరే ఏది తిన్నా కూడా అంత ఫాస్ట్గా కలవదు. కాబట్టి అందులో ఉన్న సాల్ట్ తర్వాత కారము ఇవన్నీ ఏం చేస్తాయంటే వెంటనే ఎమోషన్ తెప్పిస్తాయి. అందుకే తెలంగాణ ప్రజలలో ఒక్కసారి ఆగం బాగుంటుంది, ఆవేశం బాగుంటుంది. ఆగం అంటే ఆవేశం. ఇక ఈ ఆవేశం ఎంత ఎమోషన్ ఉంటుందంటే ఎదురుగుంటే వాడిని నరికేస్తామన్నంత ఉంటుంది అన్నట్టు. వీళ్ళకు రీజనింగ్ అనేది లేదు, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి ఏంటంటే కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ చేసిన అన్ని పనులను కూడా తప్పు పడతారు. అసలు అందులో ఎవరికైనా ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉందా? ఏం నాలెడ్జ్ ఉంది? వాళ్ళు ఏం చూసిండ్రు అక్కడ? అలా మేడిగడ్డ పోయి చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడిండ్రు. అంటే ఇటువంటి ఆగం బ్యాచ్లు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి చాలా నష్టం జరిగింది. 1200 మంది యువకులు బలిదానాలకు కూడా ఈ ఎమోషనే కారణం, ఈ ఆవేశమే కారణం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆవేశాన్ని తగ్గించుకుంటే జాతికి మంచిది, తెలంగాణకు మంచిది, వాళ్ళ ఆరోగ్యాలకు ఇంకా మంచిది. వాళ్ళు ఎంత ఆవేశపడ్డా కేసీఆర్కి వచ్చే నష్టం ఏందండి? ఏమన్నా వస్తుందా కేసీఆర్? వీళ్ళు ఎంత తిట్టినా కూడా కేసీఆర్కి ఏమన్నా ఇప్పుడు కొత్తగా అధికారం పోయేది ఉంటుందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.